ఇంత కామెడీ పీస్ బహుశా ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. వీళ్ళట యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారట. ఈ యుద్ధ విమానాల కోసం దేశాలు పోటీ పడుతున్నాయట. మేమంటే మేము ముందరని చెప్పేసి మాకు అప్పచెప్పాలని. బహుశా అవి కనుక వచ్చేసాయంటే, అవి ఇవ్వటం మొదలెడితే అంటే మాకు $300 బిలియన్ అప్పు ఉంది, మేము IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర కూడా అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు ఖవాజా ఆసిఫ్ అని ఇప్పుడు సామెత మార్చుకోవాలన్నమాట. ఈయన ఇప్పుడే కాదు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అప్పట్లో ఒక స్టేట్మెంట్ వచ్చాడు, ఒకవేళ మేము కంప్లీట్గా ఎగిరిపోతే నేను ఒక విమానం రెడీగా పెట్టుకున్నాను ఇది లండన్ పారిపోవటానికి. అలాంటి ఆయన మరి అది నోరా తాటిమట్ట అర్థం కావట్లేదు. వచ్చి జెట్ ఫైటర్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంకే ఉంది, మేము రంగంలోకి దిగితే భారతదేశం ఒకటి సింబల్ చూపించి పారిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటి మా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయట. ఎట్ట తీరిపోతాయి అంటే, వీళ్ళు విమానాలు జెట్ ఫైటర్స్ అమ్ముతారట. ఎవరికి అమ్మారు ఇప్పటిదాకా? అజర్బైజాన్కి, లిబియాకి. అవి కూడా ఏంటి, JF-17, J-10. అవి కూడా ఎక్కడ తయారీ లేదు, టెక్నాలజీ ఎక్కడిది? చైనా వాళ్ళు వాడుకోగా అడుగు పొడుగు